నదించుకుంటారా? ఓహో, మహాలక్ష్మిగా ఉన్నారండి. ఎప్పుడు వస్తారండి? ఉదయం నుండి ఏమీ తినకుండా తాగితే మీ ఆరోగ్యం ఏం కావాలన్నా? ఏం చేయమంటారు? మా నాన్న పొద్దు 4 గంటలకు వచ్చాడు. ఈ పువ్వు నమ్ముకోరా, బాగుపడుతూ ఉన్నాడు. ఈ పువ్వు నమ్ముకుని ఎవరు చెడుకోలేదని కూడా చెప్పాడు. అందుకే నేను పిచ్చిని జరుగుతున్నా, ఏ ఉద్యోగాలు జరుగుతున్నా, వ్యవసాయం చేస్తున్నాను. కలిసినాక అంత నష్టమే జరుగుతున్నాను. అంత నష్టమే. ఎంత చదివి చదువుకున్నారు, అన్నీ తెలిసిన వారు, మీరు ఇలా తాగితే ఆరోగ్యం ఏంటన్నా? అయినా నలుగురు ఏమనుకుంటారు చూసిన వాళ్ళు? పెళ్ళికి వచ్చిన కూతురు ఇంట్లో ఉంది, పెట్టుకొని తాగి తిరుగుతున్నారు అనుకోరు? ఎందుకు అనుకోరమ్మా? నాకు కూడా ఒక పక్క వ్యవసాయంలో మూడో పక్క నీ పెళ్లి కోసం ఆలోచించి పరిష్కారం దొరికి తాగవలసి వస్తుందమ్మా. ఈ సంవత్సరం ఎలాగైనా ఒకవేళ అప్పు దొరకకపోతే భూమి అమ్మాయిని పెళ్లి గురించి తర్వాత ఆలోచించే ముందు పెళ్లికి తొందర వచ్చిందా? ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత నా మనసులో వచ్చిన అమ్మాయి దొరకాలి. ఆ తర్వాత ఎక్కింది. మనసుకి నచ్చిన అమ్మాయి దొరకాలా లేదండి, అసలు నా పెళ్లికి కట్నం తీసుకోకూడదు అనే నా ఉద్దేశం. ఈ రోజుల్లో కట్నం లేకుండా పెళ్ళ నిజమే. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనేది మన ప్రభుత్వం వారు కట్నం తీసుకోవడం నేరమని ఎంత చెప్పినా సరే వినుకుంటారు. అందరూ కట్నాలు తీసుకుంటారు. అందుకే నేను ఒక్కనైనా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని 10 మందికి ఆదర్శంగా కావాలి. కనీసం ఒక్కడైనా మాట్లాడాలి. కానీ ఇది మాటల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది, ఆచరణలో చేయడం చాలా సాధ్యం. కానీ నేను చేసి చూపిస్తాను. చాలా పని అయిపోయిందా? అప్పుడే వచ్చారు. ఇంకా లేదు, పొలం పని ఇంకా అవ్వలేదు. ఊళ్ళోకి సచివాలయంలోకి యూరియా కట్ట వచ్చిందంటే అలా నదిలో నిజమండి, యూరియా దొరకడం చాలా కష్టం. సరేగా అనుకోండి, మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడొచ్చా? అడిగిన తర్వాత వేరే విధంగా అపార్థం చేసుకోగా ఏం లేదండి, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీ అమ్మాయికి చెప్పలేదు. మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీ అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంచి పని చేస్తుంది. మీ ధైర్యం నాకు నచ్చింది. మీ ఆశయాలు, మీ అభిరుచులు నన్ను ప్రభావితం చేశాయి. కానీ పెళ్లి విషయం ఏంటో చెప్పండి. ఈ రోజుల్లో పెళ్లిలో తల్లిదండ్రులు